హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే, ఈ ప్రపంచంలో ఏ విషయం కూడా 100% కరెక్ట్ కాదు అన్న దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. మీరందరూ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' మూవీ చూసింటారు. అందులో ఆల్మోస్ట్ ఈస్ 99% అని ఆయన బుక్ రాశాడు. దాన్ని చూసి ప్రభాస్ గారు అంటారు, ఎందుకు గురూజీ మీరు ఆల్మోస్ట్ 100కి 100% కరెక్ట్ కాదని మీరు బుక్ రాశారంటే ఆయన చెప్తాడు, అన్నీ అన్నీ కూడా శాస్త్రం ప్రకారమే జరగవు. కొన్ని మనం సొంత కార్యాలతో నెరవేర్చుకోవచ్చు అని చెప్తాడు. దాని విషయం మనం ఈరోజు దేవుడు అనే కాన్సెప్ట్ గురించి ఈ విధానంలో ఆలోచించుదామండి. ఈ విషయంలో పోతే దేవుడు ఉన్నాడా లేడా అనే వాదన గురించి మనం ఈ శాస్త్ర అభిప్రాయాన్ని బట్టి కొంచెం డిస్కస్ చేద్దాం. ఇకపోతే దేవుడు ఉన్నాడని వాదించే వర్గం ఈ విశ్వమంతా ఎలా పుట్టింది, మనుషులు జీవరాశులు ఎలా పుట్టాయి, అలాగే ప్రపంచంలో ఉన్న నైతిక విలువలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే ఈ సృష్టి అంతా క్రమబద్ధంగా జరగడానికి కారణం ఏమిటి అనే విషయాలతో దేవుడు ఉన్నాడు అని వీళ్ళు వాదిస్తూ ఉంటారు. ఇక దేవుడు లేరు అనే వాళ్ళు, దేవుడు ఒకవేళ ఉంటే ఎగ్జిస్టెన్స్ అనేది ఉనికి ఎక్కడుంది, ఎక్కడ ఎలా అని నిరూపించమని వీళ్ళు అడుగుతారు. ఇంకా ఎందుకంటే దేవుడు ఉంటే ఇన్నిన్ని మతాలు, ఇన్నిన్ని కులాలు, ఇన్నిన్ని ప్రాంతాలు, ఇన్నిన్ని దేవుడు ఎందుకు అంటారు. ఇంకా పోతే దేవుడు ఒకవేళ ఉంటే ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇన్ని ఘోరాలు, ఇన్ని దుర్మార్గాలు ఈ ప్రపంచం జరుగుతున్నాయి కదా, మరి ఇవన్నీ ఎందుకు అంటారు. ఇంకా పోతే దేవుడిని శాస్త్రీయంగా నిరూపించాలి కాబట్టి దేవుడు లేరని వీళ్ళు అంటారు. ఇక్కడ మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఏంటంటే దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి 100% కరెక్ట్గా చెప్పలేము. అదే దేవుడు లేడు అని చెప్పడానికి కూడా 100% మనం కరెక్ట్గా చెప్పలేము. అదేవిధంగా రాధేశ్యామ్ సినిమాలో సబ్జెక్టు ఏంటంటే, దేవుడు లేడు అనుకునే వారికి ఏదో కష్టాలు వచ్చినప్పుడు, లేదంటే మన శక్తికి మించిన సమస్య వచ్చినప్పుడు, లేదా ప్రపంచం అనేది నడిచే విధానం బట్టి, క్రమబద్ధంగా నడిచే విధానం బట్టి దేవుడు లేడు అని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. మరి అదేవిధంగా ప్రపంచంలో జరుగుతున్న అన్యాయాలని కానీ, ప్రపంచంలో ఇన్ని వివిధమైన తారతమ్యాలను బట్టి, ఈ ప్రపంచంలో జరుగుతున్న వాటన్నిటిని బట్టి ఖచ్చితంగా దేవుడు ఉండడానికి లేదు, దేవుడు లేడని చెప్పడానికి కూడా ఆస్కారం ఉన్నది. కాబట్టి దేవుడు 100% ఉన్నాడని లేడని ఖచ్చితంగా చెప్పలేం. అందుకే ఈ ప్రపంచంలో ఏది కూడా 100% కరెక్ట్ కాదు, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది. దీన్ని బట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై.